హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం హౌ టు డీల్ విత్ యువర్ హెచ్ఆర్ వెన్ యూఆర్ బెంచ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఆర్ఎం డిపార్ట్మెంట్, రీసోర్స్ మేనేజ్మెంట్ టీమ్ కనుక మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ చూపించలేకపోయినా, లేకపోతే వాళ్ళు చూపించిన ఆపర్చునిటీస్కి మీ స్కిల్ సెట్కి మ్యాచ్ అవ్వకపోయినా, సో మీ కేసుని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మూవ్ చేస్తారు. సో అన్ఫార్చునేట్లీ మీ కేసు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మూవ్ అయిందంటే ఆల్మోస్ట్ మీ జాబ్ పోయినట్టే. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మీకు కాల్ చేసి లేకపోతే 1-on-1 మీటింగ్ అరేంజ్ చేసి చెప్తారు, ఇలాగా మా దగ్గర ఆపర్చునిటీస్ లేవు, సో మీకు నోటీస్ పీరియడ్ శాలరీ ఇస్తామంటే వాట్ ఎవర్ 2 months or 3 months నోటీస్ పీరియడ్, సో అంత శాలరీ ఇస్తాము, సో మీరు రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని చెప్తారు. సో ఇది విన్న వెంటనే వాళ్ళతోటి ఆర్గ్యూ చేయడమో లేకపోతే గొడవలు పెట్టుకోవడం మాత్రం చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ జాబ్ చేస్తున్నారు, బేసికలీ ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ జాబ్. సో మీరు ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్ని కూడా ఇదే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వీళ్ళే చూసింటారు. అంత మాత్రం చేత ఈ జాబ్ ఇచ్చింది వాళ్ళు కాదు, మీకు కంపెనీకి ఆ పర్టికులర్ టైంలో రిక్వైర్మెంట్ ఉండింది, సో ఆ హైరింగ్ ప్రాసెస్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే ఇప్పుడు కంపెనీలో ఆపర్చునిటీస్ లేకపోతే ప్రాజెక్ట్స్ లేవు, సో ఈ సో కాల్డ్ ఫైరింగ్ ఆర్ లే ఆఫ్ వాట్ ఎవర్ ప్రాసెస్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇట్స్ ప్యూర్లీ పార్ట్ ఆఫ్ దేర్ జాబ్. ఎవరికి కూడా పర్సనలీ ఇలాగ ఎంప్లాయీస్ ని జాబ్స్ నుంచి తీసేయడం, ఇలాంటి పనులు చేయడం ఎవరికి పర్సనల్ ఇష్టం ఉండదు. సో ఐఎమ్ ష్యూర్ వాళ్ళకి ఇష్టం ఉండదు, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ జాబ్ దే డూ దట్. అలాగని చెప్పి వాళ్ళు అడిగిన వెంటనే ఇమీడియట్ గా మీరు రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు ఇక్కడ చేయగలిగింది ఏంటంటే యూ షుడ్ ట్రాక్ ద థింగ్స్. సో వాళ్ళు ఇవాళ అడిగితే కనుక సో వాళ్ళ టైం అడగండి, యూ ట్రై టు బై సమ్ టైమ్ ఫ్రమ్ దెమ్. సో ఎలాగంటే మీరు ఇంతకుముందు మీ ప్రీవియస్ ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ లీడ్ ఎవరినో కాంటాక్ట్ చేస్తుంటారు. సో వాళ్ళు ఒక 15 days తర్వాత ఒక పొజిషన్ ఓపెన్ అవుతుంది అని చెప్పుకుంటే కనుక సో యూ కెన్ టెల్ దెమ్, సో ఇలాగ నేను ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను, సో అనదర్ 15 days ద పొజిషన్ విల్ ఓపెన్ అప్, సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్, సో అని చెప్పి మీరు వాళ్ళకి చెప్పండి. సో వాళ్ళు కూడా సో మీరు చెప్పేది నిజమని అనిపిస్తే, మీరు చెప్పేది నమ్మేలా ఉంటే కనుక డెఫినెట్లీ దే విల్ ఆల్సో అగ్రీ. వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళ మేనేజర్ మీ గురించి అడిగినప్పుడు, మీరు ఎందుకు రిజైన్ చేయలేదు అడిగినప్పుడు వాళ్ళు ఒక ప్రాపర్ జెన్యూన్ రీజన్ కావాలి. సో అండ్ సో క్యాండిడేట్ ఇట్స్ లైక్లీ టు గెట్ ఇన్ టు ప్రాజెక్ట్ అనదర్ 2 weeks అని ఆ ఎక్సెల్ షీట్ లో వాళ్ళు రాసుకుంటారు. ఇదే విషయం వాళ్ళ మేనేజర్ చెప్తాడు, సో ప్రాబ్లం లేదు, ఓకేనా. సో ఇలాగా మీరు యూ ట్రై టు డ్రాగ్ ద థింగ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీ అబిలిటీస్ కి మించి ట్రై చేయండి. సో అలాగని చెప్పేసి ఇవన్నీ అబద్ధాలు అవ్వాల్సిన అవసరం కూడా లేదు. యూ షుడ్ రియల్లీ బీ ట్రైయింగ్ టు గెటింగ్ ఇన్ టు ప్రాజెక్ట్. ఇది మీరు ప్రీవియస్ ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పింది అబద్ధం అవసరం, మీరు నిజంగా ట్రై చేయండి. అదే విధంగా సేమ్ ఆర్ఎం టీమ్తోనూ ఇంకా టచ్ లో ఉండండి. వాళ్ళ దగ్గర నుంచి ఆపర్చునిటీస్ ఏమన్నా ఉంటే చూడండి. మీరు స్టిల్ కంపెనీలో ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ దట్ మీరేంటంటే ఓన్లీ హెచ్ఆర్ దగ్గర మీ ప్రొఫైల్ వెళ్ళింది కాబట్టి యూ కెనాట్ గో బ్యాక్ టు ప్రాజెక్ట్ అని రూల్ ఏం లేదు. సో ఈ ప్రాసెస్ అంతట్లోనూ ఎక్కడ ఏ టైంలో మీకు ప్రాజెక్ట్ వచ్చినా కానీ యూ కెన్ డెఫినెట్లీ గోయింగ్ టు ద ప్రాజెక్ట్. అట్ ది సేమ్ టైం మీరు బయట కూడా ట్రై చేస్తూ ఉంటారు ఆబ్వియస్లీ. సో మీరు ఎంత ట్రాక్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు అడిగిన వెంటనే రిజైన్ చేస్తే ఆ రోజు మీ లాస్ట్ వర్కింగ్ డే అవుతుంది, అప్పటికి 2 months or 3 months శాలరీ ఇస్తారు. అలా కాకుండా మీరు 1 or 2 months ఇలాగా డ్రాగ్ చేసి ఆ తర్వాత రిజైన్ చేస్తే కనుక ఈ 2-3 months మీరు ఎంప్లాయ్మెంట్ లో ఉన్నట్టే కదా. సో అప్పుడు కూడా సేమ్ అదే 2 months 3 months నోటీస్ పీరియడ్ శాలరీ వాళ్ళు ఇస్తారు డెఫినెట్లీ. సో మీరు మీ అబిలిటీస్ కి మించి ట్రై చేయండి టు డ్రాగ్ ద థింగ్స్. తర్వాత ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, సో మీరు ఎన్ని రీజన్స్ చెప్పినా కానీ ఒక థ్రెషోల్డ్ పాయింట్ ఉంటుంది. సో అక్కడికి వచ్చేసరికి వాళ్ళు మీ మాట వినరు, మీరు చెప్పేవి నమ్మరు. సో దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్, యూ హ్యావ్ టు రిజైన్ అని మీ మీద ఫోర్స్ చేస్తారు కొంచెం గట్టిగా. సో ఎందుకంటే వాళ్ళ చేతిలో కూడా వాళ్ళు కూడా అన్ని ఆప్షన్స్ అయిపోయి ఉంటాయి, సో ఫోర్స్ చేస్తారు. సో యూ హ్యావ్ టు రిజైన్ అని ఫోర్స్ చేస్తారు. ఒకవేళ లేదు మీరు ఇంకా అలాగే స్టబర్న్ గా ఉంటే కనుక వీ విల్ హ్యావ్ టు టర్మినేట్ యూ, మిమ్మల్ని టర్మినేట్ చేస్తాము అని చెప్తారు. సో ఇది విన్న తర్వాత కూడా అగైన్ వాళ్ళు ఎప్పుడైతే టర్మినేట్ అని మాట వింటే మీరు అగైన్ ఎమోషనల్ అయిపోయి నన్ను ఎలా టర్మినేట్ చేస్తారు, నేను 8 సంవత్సరాల కంపెనీలో వర్క్ చేశాను అది అని చెప్పి ఒక అగ్రెసివ్ మోడ్ లోకి వెళ్ళి నన్ను టర్మినేట్ చేస్తే నేను ఊరుకోను, నేను కోర్టుకు వెళ్తాను, కేసులు పెడతాను, కంపెనీ మీద లీగల్ గా ప్రొసీడింగ్స్ తీసుకుంటాను అది ఇది అని చెప్పేసి పిచ్చి పనులు మాత్రం చేయొద్దు, అలాంటి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడదు.
ఇవి పిచ్చి పనులు పిచ్చి మాటలు ఎందుకు అంటున్నానంటే నేను ఒక డీటెయిల్ వీడియో చేయబోతున్నాను దీని గురించి, లీగల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ అని. సో అందరం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా మీరు రిజైన్ చేయకపోతే మేమే టర్మినేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారో, సో ఇట్ ఈస్ ఫైనల్. సో ఒక డేటింగ్ అనదర్ 2 or 3 days లో మీరు రిజైన్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందని అర్థం. సో అప్పుడు కూడా మీరు కూల్గా కామ్గా చెప్పండి, సో ఓకే ఐ విల్ రిజైన్ అని చెప్పండి. బట్ టెల్ దెమ్ దట్ యూ వాంట్ టు సర్వ్ ద నోటీస్ పీరియడ్. సో మామూలుగా ఏమవుతుంది, ఆ రోజు రిజైన్ చేస్తే అప్పుడు 3 months శాలరీ ఇచ్చేసి అదే లాస్ట్ డే అవుతుంది. సో మీరేం చెప్తారంటే నాకు 3 months ఇలాగ శాలరీ వద్దు, నేను నోటీస్ పీరియడ్ యాజ్ లైక్ విల్ఫుల్ రెసిగ్నేషన్ లాగే నేను రిజైన్ చేసి వెళ్తానని చెప్పండి. దీనివల్ల యూజ్ ఏంటనేది నేను తర్వాత ఇంకో దాంట్లో చెప్తాను. సో అలా కాదు, లేదు ఇప్పుడే ఇవాళ రిజైన్ చేసేయాలి, ఇంకా టైం అయిపోయింది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికే ఆల్రెడీ బెంచ్ లో 3 months ఉన్నావు, మా దగ్గర 2 months 3 months ట్రాక్ చేసావు, సో కుదరదు ఇప్పుడు వెళ్ళిపోవాలంటే కనుక యూ ట్రై టు నెగోషియేట్ అ గుడ్ సెవరెన్స్ ప్యాకేజ్. సెవరెన్స్ ప్యాకేజ్ అంటే వాళ్ళు చెప్తున్నారు కదా 2 months 3 months నోటీస్ పీరియడ్ అని. సో దాన్నే జస్ట్ 2 months 3 months సరిపోదు నాకు, ఇంకా కావాలి అని చెప్పి ఎలా నెగోషియేట్ చేయాలనే విషయం నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ డీల్ విత్ ద హెచ్ఆర్ ఆల్ దోస్ థింగ్స్. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరెంత కామ్ గా ఉంటే, ఎంత సాఫ్ట్ గా ఉంటే మీకు అంత మంచిది. మీరెంత అగ్రెసివ్ గా ఉంటే, ఎంత పొగరుగా ఉంటే మీకు అంత నష్టం. సో ట్రై టు బీ as calm as possible, as patient as possible. గుడ్ లక్. సో నెక్స్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగా హౌ టు నెగోషియేట్ ద సెవరెన్స్ అమౌంట్ విత్ ద కంపెనీ అనే విషయం మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బై, సీ యూ.